హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి క్లాత్ పైన డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఆవాల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వెల్లుల్లిపాయని రేకులుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి మిక్సింగ్ కోసం ఒక పెద్ద గిన్నెలో వెల్లుల్లిపాయలు, కాలీఫ్లవర్ ముక్కలు 2 కప్స్ దాకా తీసుకున్నా. అలాగే ఆవపిండి ఇది 1 గ్లాస్ తీసుకున్నా. నెక్స్ట్ 2 గ్లాసెస్ కారం, అలాగే 1 గ్లాస్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్లాస్ కొలత కప్కి ఈక్వల్ అండి, సో మీరు కప్ కొలతనే తీసుకోవచ్చు. అలాగే 1 గ్లాస్ లెమన్ జ్యూస్, నెక్స్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక 2 గ్లాసెస్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పికిల్ని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పికిల్ ఒక 24 అవర్స్ అన్నా బాగా ఊరనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పికిల్ రెడీ.